లోకల్ బాడీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో అసంతృప్తి గలం మొదలైంది. తమ వర్గానికి టికెట్లు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు నేతలు. పార్టీలో ఒక సీనియర్ నేత గత కొంతకాలంగా అసమ్మతి రాగం వినిపిస్తుండగా తాజాగా తన వాయిస్ ను మరింతగా పెంచారు. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు? ఆ నేత అనుసరిస్తున్న ధోరణేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో ఉండే మితిమీరిన స్వేచ్ఛతో నేతలంతా నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా లోకల్ బాడీ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు తమ వర్గానికే టికెట్లు దక్కించుకోవడానికి నేతలు అదిరిపోయే స్కెచ్లు వేస్తున్నారు. ప్రధానంగా పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన 10 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీలో ముందు నుంచి ఉన్న వారిని కాకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ విషయంలో జగిత్యాల నియోజకవర్గంలో పాత కొత్త నేతల మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ తీరుపై హాట్ కామెంట్ చేశారు. ప్రతిపక్షంలో 10 ఏళ్లు కష్టపడి పనిచేస్తే తీరా ఇప్పుడు తినే టైంలో మరొకడు వస్తే ఊకుంటామా అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు పార్టీలోకి కొత్తగా దూరినోళ్లను తరిమి కొట్టనంటూ పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కించడమేంటంటూ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు నవ్వుల పాల్చేస్తోందన్నారు. ఈ మధ్య కాలంలో నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోతుందో అర్థమవుతలేదని కామెంట్ చేశారు. గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జీవన్ రెడ్డి స్వంత పార్టీపై విమర్శలు గుప్పించడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పై పొగడ్తలు గుప్పించారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్ స్వపక్షం విపక్షమనే తేడా లేకుండా వ్యవహరించారన్నారు. 2014లో కరీంనగర్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న తన ప్రసంగంతోనే సమావేశాన్ని ప్రారంభించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. నాడు 5 నిమిషాల వ్యవధిలో 70 కోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇలా మాజీ సీఎం కేసీఆర్ ను జీవన్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తడంతో కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత 10 ఏళ్లు కేసీఆర్ అధికార ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా పాలించారని జీవన్ రెడ్డి చెప్పడం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. లోకల్ బాడీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు మరోసారి తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలున్న చోట ఈ వివాదం మరింతగా ముదురుతోంది. జగిత్యాలలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో పట్టు సాధించేందుకు తాజాగా కామెంట్స్ విషయంలో పార్టీ నాయకత్వం ఎలా తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం, సొంత పార్టీ తీరును తీవ్రంగా ఎండగట్టడంతో పార్టీ నాయకత్వం ఎలా చూస్తుందనేది చూడాలి. సో మొత్తం మీద ఈ వ్యవహారం మునుముందు ఎటువైపుకు దారి తీస్తుందనేది చూడాలి.